ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, మీ టీవీ వీక్షకులకు గుడ్ ఈవినింగ్. అయితే ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు లేదు. అలాగే భారతదేశంలో ఎలక్షన్ల వరవడిలో ప్రజాస్వామ్యం అనేది అప్పుడే చనిపోయింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువ చనిపోయింది. అది ఈ పార్టీ ఆ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ అనేది కాకుండా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భాల్లో అది సహజం. అంటే అధికార దుర్వినియోగం, అధికారానికి కట్టబెట్టేటువంటి క్రమంలో అధికారులు కూడా పనిచేస్తుంటారు. ఆ ప్రెజర్ ఉంటుంది. ఉదాహరణకు మునుగోడు ఎలక్షన్స్లో జరిగినప్పుడు ఏ విధంగా డబ్బులు పంచిండ్రు, ఏ విధంగా ఎట్లా డబ్బులు పోయినాయి, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ చేసిండ్రు అనేది మనం అందరం చూసినాం. అంటే అది ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో లేదు. ఉదాహరణకు అంటే ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటిది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేశారు. పొడవడానికి గల కారణాలు ఏంటంటే ఈ ముగ్గురు పార్టీలు. అంటే మీరు కూడా పొడిసేకాడు అంటే మీరు అంటే మీరు అధికారం లేదు, మీరు చేయలేదు, కనీసం అరికట్టే ప్రయత్నం చేశారా? అది చేయలేదు. ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు సపోర్ట్ చేసారు. అయితే ప్రజాస్వామ్యం ముగ్గురే అని నేను ఎందుకు అంటున్నట్టే, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ బీజేపీ, ఇది ట్రయాంగిల్ లో ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాడుకున్నారు. మూడు ముక్కలు ప్లీజ్, అది అప్రజాస్వామికము. అది అందుకే నేను ముగ్గురిని అంటున్నాను. మీరు ఒక్క సీట్ కాదు, ఏ ఒక్క ప్లేస్ లో కూడా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ స్తబ్దంగా ఉండి బీజేపీకి బెనిఫిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే శాసనసభ పార్లమెంటు లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసినప్పుడు ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించాలి. ఇండిపెండెంట్స్ చాలామంది, మీరు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానివ్వండి, లేకపోతే మొన్న ఇప్పుడు జరిగినటువంటి ఇండిపెండెంట్ అంటే నథింగ్ బట్ రెబల్స్ అనుకోండి. అంటే ఒక ఇండిపెండెంట్ గెలిచినంటే ఆషామాషి కాదు. మీరు శాసనసభ ఎన్నికలు తీసుకోండి, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు తీసుకోండి, ఇండిపెండెంట్ గెలవడం అనేది ఆషామాషి కాదు. ఇక అతను ఇండిపెండెంట్ గెలిచిందంటే ఈజ్ అనే టాప్ మోస్ట్ అండి. అంటే అంత ఈజీ కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా 30 మున్సిపాలిటీలలో హంగ్ వచ్చిందంటే మీరు ఆలోచించాలి. ఇక్కడ 38 హంగ్ వచ్చినాయి అంటే ఈ హంగ్ రావడానికి ఇక్కడ అధికారం వైపే మొగ్గు చూపుతారు ఎవరైనా. రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంటే ఈ 38 మందిలో నుండి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గవర్నమెంట్కి వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకు అంటే గవర్నమెంట్లో వాళ్ళు కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అధికారం ఉపయోగించుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని ఒక్కొక్క కార్పొరేటర్కు, మున్సిపల్ చైర్మన్కు లేనటువంటి డిమాండ్ ఆ ఒక్క ఓటు వచ్చేటువంటి వ్యక్తికి వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తారు. 8 ఇప్పుడు ఎంఐఎం పార్టీకి కూడా గదే కదా. ఇప్పుడు 70 శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ కు అంత వాల్యూ లేదు. 6-7 గెలిచినటువంటి ఎంఐఎంకు గుర్తింపు. అట్లనే మొన్నటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటినాక కూడా మళ్ళీ ఎంఐఎంకు ఎందుకు వెళ్ళిండ్రు అంటే ఇటువంటి హంగు, ఇటువంటి ఈక్వల్లో వచ్చినటువంటి సందర్భాల్లో వాళ్ళ రోల్ ఎక్కువ ప్లే చేసింది. ఇప్పుడు మీరు ఉదాహరణకు అక్కడ ఏమంటున్నారు, ఎక్స్ అఫీషియో ఓట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ అఫీషియో ఓట్స్ వాళ్ళు కూడా ప్రధానంగా వాళ్ళు ఒకవేళ కడియం కావ్యకు వరంగల్లోనే కనుక ఎక్స్ అఫీషియో ఉంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు, వాళ్ళు ఆ మున్సిపల్ చైర్మన్ ఓడిపోతారు, అంటే డిస్క్వాలిఫై అవుతాడు. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కు అగెనెస్ట్ గా వీళ్ళు చేస్తే వాళ్ళు కోర్టు పోయే అధికారం ఉంది, వాళ్ళు పోతారు. కానీ నాకు తెలిసినంత వరకు అది లేదేమో అనుకుంటున్నారు. ఎందుకంటే అంత ఆషామాషిగా ఏదో ప్రాథమికంగా ఇప్పటికిప్పుడు చేసి ఎలక్షన్స్ వాళ్ళు ఓటేసి గెలిపించుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. సో అదేవిధంగా ఇప్పుడు గెలిస్తే మనం ప్రజాస్వామ్యం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అన్నట్టుగా ఏంటి ఓట్లు అన్ని బ్యాలెట్ అయితేనే కరెక్టు, లేకపోతే ఈవీఎంలు అయితే మేనేజ్ చేస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈవీఎంలు లేవా? ఉన్నాయి కదా. అంటే అధికార మార్పిడి జరిగింది కదా. అంటే కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చింది, బీజేపీ రేపు భవిష్యత్తులో అంటే మొన్నటికి గెలిచిన దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఈవీఎంలలో ఉన్నాయి కాబట్టి మరి బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, మరి ఈవీఎంలే మేనేజ్ చేస్తే వాళ్ళు ఎక్స్పెక్టెడ్ 400 ఎంపీ సీట్లు రావాలన్నారు, మరి రాలేదే వాళ్ళకు. అంటే గెలిస్తే ఒక తీరు, గెలవకపోతే ఒక తీరు అని అప్రజాస్వామ్యం అంటారు వీళ్ళు కూడా, అది తప్పు. నెక్స్ట్ టాస్క్ అంటున్నారు. టాస్క్ అనేది ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. దాన్ని కూడా మనం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ క్యాండిడేట్స్ ముందు చాలా ట్రాన్స్పరెన్సీగా ఇస్తారు. దానికి అదృష్టం ఎవరిని వరిస్తే అది అందులో తప్పు ఉంది అనేది మనం అనలేదు. ఓకే, ఎక్స్ అఫీషియోకి రూల్స్ గైడ్ లైన్స్ ఏమైనా డీవియేట్ అయినాయా, ఏమైనా చూసినారంటే దానికి ఒక
అర్థం ఉంది. అవును. టాస్క్ లో కూడా ఏదో జరిగింది మాయా అని అంటే అంటే లాస్ట్ కదా అదే లాటరీ చేశారు. దాంట్లో ఏముంటది ఇప్పుడు అందరు శివ సినిమాలో సినిమా పోదామా క్లాసు పోదామని లాటరీ తీద్దామంటారు. వేసినాక ఒక ఆయన తీస్తాడు, తీసి క్లాస్ అని ఉంటాడు. నేను 2 సినిమా రాసిన క్లాస్ ఎట్లా వస్తుంది అంటాడు. కానీ అది సినిమా, సినిమా సార్ అది. అదే 2 సినిమా రాసిన 2 చిట్టీలో class ఎట్లా వస్తుంది ఇక్కడ అంటాడు. అందరి మంది సమక్షంలో తీసిన ఇది తప్పు, అది సరదా, అది సినిమా, ఇది చెప్తున్నా. అదే. సో ఇక్కడ అందుకనే చాలా మంది ఈవీఎంలు మోసం జరుగుతుందంటారు కదా. కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ముందు కంపల్సరీ చేసేసి ఈవీఎంలు ట్రయల్ నడిపిస్తారు. అవును. ట్రయల్ రన్ చేసిన తర్వాతనే అది ఏ పార్టీకి వేసినారు, ఎన్ని వేసినారు, ఏమొస్తుందనేది చూస్తారు. సరే అదే అట్లేం లేదండి, ట్రయల్ మాత్రం 50 చేస్తారు, తర్వాత 51 నుండి మారుతుంటుంది, ఇవన్నీ ఏదో చెప్తుంటారు. అట్లా అంటే గతంలో రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అబ్నార్మల్గా వచ్చారు, మన దగ్గర వచ్చింది. మనం ఇవాళ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కూడా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం, అది వాళ్ళ ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అట్లా చేయడం అయితే తప్పు. నెక్స్ట్ మీరు శాసనసభ ఎన్నికలు తీసుకోండి. శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, ఆ వచ్చినటువంటి ప్రపోర్షనేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, అదే మీకు మొన్న గ్రామ పంచాయతీలో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండి మున్సిపాలిటీలో ఎన్నైతే గెలిచిందో, ఇప్పుడు దానికంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తక్కువనే గెలిచింది ఓట్ షేర్ ప్రకారం చూస్తే. అంటే మీరు అంటున్నారు ఏమని, ప్రభుత్వం ఎక్కడ కూడా మేము ప్రజా సంక్షేమం కోసం చేసిన పనులు అభివృద్ధి అని చెప్పుకోలేదు, వాళ్ళ అవినీతి మీద చేసినారు. అంటే ఒక అధికార పార్టీ ఏది ఫెచ్ అవుతుంది అనేది చూసుకుంటారు. డెఫినెట్లీ ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు వాడుకుంటారు. వాళ్ళు ఎందులో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు, ఎందులో సక్సెస్ అయినారు అనేది ముఖ్యం. అంటే ఎఫెక్టివ్గా అన్యాయం జరిగింది లేకపోతే అక్రమ సంపాదన చేసినారు అది వర్కౌట్ అవుతుందా, దానికంటే ముందు మేము చేసింది అంటే ఎవరికి తెలియదు అని అనుకుంటారా? ఏది బెనిఫిట్ అవుతుందో, ఏది ఎఫెక్టివ్ ప్రజలకు ఇంజెక్ట్ అవుతుందో దాన్నే ఉపయోగించుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఉపయోగించుకున్నాడు. సరే, ఇక్కడ స్థానిక సంస్థలలో మెజారిటీ శాసనసభలు లేకపోతే మెజారిటీ స్థానాలు వీళ్ళు దొరకడం అనేది అది ఛాలెంజ్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా ముందే ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఎటు వచ్చేసి కలిసి వచ్చిన ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ హంగు రావడం కలిసి వచ్చింది. తర్వాత వీళ్ళు ఎవరు స్వతంత్రులు కూడా బాగా కలిసి వచ్చారు. ఎస్, అందుకే అంటున్నాను. ఇప్పుడు మనం అక్కడ చూసాం, అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచినటువంటి అది అక్కడ దాదాపు 8 స్థానాలు, అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏం అక్కడ చూడండి, కవిత గారు అక్కడ అదే పెద్ద ట్విస్ట్. అక్కడ కవిత గారు పాపం బీఫామిస్ ఇచ్చి తర్వాత మెడలో కండ వేసినా కూడా లేదు మేమే గెలిచాం, ఆమె సపోర్ట్ ఏమి లేదని మాట్లాడారు. ఇప్పుడు జనగాంకు ప్రధానంగా జనగాము అంటే మీరు కొంత వర్క్ చేసిండ్రు కాబట్టి పాలకుర్తి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ చాలా హంగామా నడిచింది, 3 రోజులు హైదరాబాద్ నడిచింది. ఎందుకంటే అక్కడ టగాఫర్ నడుస్తుంది. ఇద్దరు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు దయాకర్ కావచ్చు లేకపోతే పల్లరాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, నాకు అత్యంత దగ్గర. ఇప్పుడు ఉన్నటువంటి యశస్వి రెడ్డి గారు కూడా మాకు ఆత్మీయులే. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ హంగ్ అనేది ఏదైతుందో వీళ్లకు అధికార పార్టీకి ఒక పెద్ద కలిసి వచ్చిన వరమైంది. ఎందుకంటే సాధారణంగా అధికారం వైపే మొగ్గు చూపుతారు. అది డబ్బులు పెట్టైనా, ఏదైనా పదవులు ఇచ్చైనా, లేకపోతే కాంట్రాక్ట్లు ఇచ్చైనా, లేకపోతే ధనం అనేది అక్కడ ధనం పవర్ రెండు ఇన్ఫ్లుయెన్స్ బాగా అవుతాయి. కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ కూడా ఇవాళ రేపు ఎట్లుంది అంటే, మనం ఏం చేస్తాం అంటే గవర్నమెంట్కు అగెనిస్ట్ ఉండి మనం ఏం చేస్తాం, ఏదో మనం గెలిచినందుకు మనం వాడు లేదని గెలిపించుకోవచ్చు, మనము బతుకోవచ్చు. మనమైతే ఇన్స్టెంట్గా, ఎందుకంటే వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు ఆఫర్ ఇచ్చిండ్రు, వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు. సో ఇది దానికోసం నేను ఇంతకుముందు బాధపడ్డాను. ఏంటంటే అప్రజాస్వామ్యం కోసం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య ఒక దయాకర్ రావు గారు అనేవో లేకపోతే ఈ రాజకీయ నాయకులకు దయాకర్ రావు గారు ఒక్కడే ఏడుస్తున్నాడు, కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏడవట్లేదు. అంటే ఎమోషనల్, అఫ్ కోర్స్ ఆయన ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నాడు, ఆయనకు పర్సనల్గా ఇది ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి. అంటే రేపటి రోజున జరగబోయే ఏ ఎన్నికలైనా ప్రజలు మాకు సానుకూలంగా ఉంటుండ్రు అనేటువంటి క్రమాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసిండు. అది ఒకటే అని కాదు, ఎక్కడైనా మీరు చూడండి ఇవాళ ఇటువంటి కన్నీరు, ఇటువంటి ఇబ్బందులు సామాన్య మధ్య తరగతి వాళ్ళు, బిలో పావర్టీ లైన్ వాళ్ళ గోడు వినే రాజకీయ నాయకులే లేరే. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లులే తీసుకోండి, లేకపోతే వైద్యం విషయంలో తీసుకోండి, వాడికి కనీస బేసిక్ ఫెసిలిటీస్ లేవు.
ఇవాళ గురుకుల హాస్టళ్లలో పొరగాలను చనిపోతే మరి ఏ నాయకులు ఏడ్చారు? కోటి హాస్టల్లో కూడా చూసాం ఏ పురుగులు నాయకులు అన్నం అంట. ఏడ్చారు? ఏంటి అసలు అదే ఏ నాయకులు ఏడవలే కదా. ఏం అంటే అవును. తన దానికి వస్తే మాత్రం తెలుస్తుంది ఎవరికైనా. వీళ్ళకు కూడా అది అది కావాలని కోరుకుంటాను. అంటే కోరుకోవద్దు, బట్ కోరుకోవాలి. ఎందుకంటే సోదరుడు అన్నట్టుగా ఎవరికైతే మీకు తలదానికి వస్తే మీ పిల్లలు కూడా ఆరోగ్యం పోతాయి. మీ మనవడు మనవరాలో మీ పక్కింటోడో మీ చుట్టమోడో ఆ విద్యార్థి చనిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి భోజనాల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంత మోడర్న్ ప్రపంచంలో నేను కూడా ఎందుకు ఇంకా పురుగులు అన్నం ఏంటి సార్? నాకు అర్థం కాదు. అదే అంటున్నాను. అంటే చాలా ఘోరం ఇది అయితే. అట్లనే లేదు, అది అది అంటే మనం బాధ అనిపిస్తుంటుంది. అందుకని వీళ్ళకి కూడా జరుగుతూనే కానీ ప్రత్యక్షంగా అది ఏ రాజకీయాలు పార్టీలకు అతీతంగా అది జరిగిన రోజు వాళ్ళు రియలైజ్ అవుతారు తప్ప వాళ్ళకు లేకపోతే చీమ కొట్టినట్టు కూడా ఉండదు. ఇది సహజం. ఒక మీరు ఉస్మానియా హాస్పిటల్ పోండి, లేకపోతే గాంధీ హాస్పిటల్ పోండి, రోజు 10 డెడ్ బాడీలు వాడి కామన్. కానీ వేరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం అయితే వాడి బాధ ఎంతో మనకు తెలుసు. అది సహజం. ఇది రాజకీయ నాయకులకు కూడా అంతే. పొరగాని చనిపోయినరా చనిపోతారు కామన్. ఏమవుతుంది? 4 కోట్ల తెలంగాణ ఉన్నారు, 400 మంది చచ్చిపోయారు, ఏమవుతుంది? ఈ కాన్సెప్ట్ ఉంది తప్ప ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి పర్యవేక్షణ మాత్రం లేదు. అందుకోసమే నేను బాధపడుతున్నాను. అంటే ఒక ప్రజాస్వామ్య విలువలు అయితే పోయినాయి. అందుకే ముగ్గురిని మళ్ళీ అంటున్నాను, ఇక్కడ ఈక్వేషన్స్ తోని మీరు అవకాశం అది అయితే ఇక్కడ ఎందుకు అది కూడా జరిగింది అంటే పార్టీలను కూడా కేర్ చేయని పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే కేతనపల్లిలో కూడా టెన్షన్ వాతావరణం కొంత ఇంకా 3 వాయిదా పడ్డాయి. 3 ఇప్పుడు పార్టీల విప్ను కూడా కేర్ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే లోకల్ బాడీ వాళ్ళకు డూ అండ్ డై ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే డూ ఆర్ డై అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి నీ పార్టీతో లేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు అందుకోయి కదా వీళ్ళు రెబల్ గా వచ్చేసి అటు బీజేపీ పార్టీ నుండి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నుండి కావచ్చు, కాంగ్రెస్ నుండి కూడా రెబల్గా వచ్చి విన్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నా అంటే స్థానిక సంస్థలు ఇప్పుడు సోదరుడు అంటుండు, ఇప్పుడు మీరు కనుక పబ్లిక్ కనుక పాజిటివ్ ఉంటే మీరు ఓ 10 మంది రిజైన్ చేయమని ఇది అది ఏది కాదు పోయేది కాదు. నెక్స్ట్ ఇంకొకటి మొన్నటి కొత్తగా అంటే ఇది ఎంత ఇబ్బందికర పరిస్థితి అంటే మొన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే గారికి ఈ పార్టీ మారలేదని ఇచ్చాడు. ఇదే గాంధీ భవన్ సాక్షిగా జిల్లాలకు ఇన్ఛార్జీలు ఇచ్చారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి మారి అన్అఫీషియల్ గా మారలేదని చెప్పినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. జనం ఇప్పుడు మీరు గమనించారు, నేను అందరూ గమనిస్తున్నారు. అంటే మొన్న తీర్పు ఇచ్చేసి సుప్రీంకోర్టుకు ఒక క్లారిటీ ఇచ్చి ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడు అఫ్ కోర్స్ ఒక పార్టీ నుండే మీరు స్పీకర్ ఎన్నుకోబడతారు. కానీ మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు మొన్న అది ఎప్పుడో 10 ఏళ్ల కింద జరిగిందంటే కాదు, 10 రోజుల కింద జరిగినటువంటి తీర్పును పక్కకు పెట్టేసి గాంధీ భవన్ సాక్షిగా మీరు వాళ్ళకు పార్టీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్కి ఇచ్చేసి మళ్ళీ అంటే మళ్ళీ కోట్లు వేయాలి, మళ్ళీ 3 ఏళ్ళు జరగాలి, వాడు చచ్చిపోతాడు వీడు చచ్చిపోతాడు. ఇది కాన్సెప్ట్. అందుకే న్యాయ వ్యవస్థ మీద కానివ్వండి, రాజకీయ వ్యవస్థ మీద కానివ్వండి, ప్రజలకు ఏమాత్రం అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు. ఫైనల్గా అంటే నిజంగానే